అన్నంటే అన్నే పొర్రి ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎంట్రీ ఇస్తాడో ఎవ్వలకి తెలియదు. అన్నతోని అట్లా ఉంటుంది మరి. సైలెంట్గా సప్పుడు కాకుండా ఉండడేందబ్బా అని అనుకునే లోపు ఏదన్నా బాంబు పేలుస్తాడు. ఇంతకు అన్నే వల్ల చెప్పనే లేదు కదా. చూడుర్రి వాళ్ళ వీళ్ళ మాటలకేమో గాని బండ్ల గణేష్ అన్న మాటలకు మాత్రం అర్థాలే వేరు. అన్న ఏం మాట్లాడినా ఎవరినో గిచ్చినట్టే ఉంటాయి అంటుంటారు. ఇక గిట్లనే ఇప్పుడు ఇంటర్నెట్ గూట్లో ఓ కామెంట్ రాసిండు. ఏంటిదయ్యా కదా అంటే, కొంతమంది నీ కోసం ఎంత చేస్తున్నావో చూడరు, నువ్వు చెయ్యని వాటినే చూస్తుంటారు, కృతజ్ఞత లేని మనిషిని ఎప్పటికీ సంతృప్తి పరచలేవు అని కామెంట్ రాసిండు. గంతే. బండ్లన్న ఎవలను సంతృప్తి పరుస్తలేడు, అసలు బండ్లన్నను ఎవరు నారాజు చేస్తుండ్రు అని కింద ఒక్క తీర్ల కామెంట్లు రాస్తున్నారు నెట్టన్నలు. అసలు గా కామెంట్ ఎవల కోసం పెట్టిండు ఏం కథ అని మాట్లాడుకుంటారు. కొంతమంది ఏమో మొన్న అయిన ఓజీ మీటింగ్ కు పవన్ సార్ విలువలేదు కావచ్చు, అందుకే గిట్లా కామెంట్ రాసిండేమో అనుకుంటారు. ఇంకింతమంది చెయ్యి పార్టీల షరీకైనా సుతా ఇప్పటికీ ఏమిటికేం లేదు అని గట్ల కామెంట్ రాసిండేమో అనుకుంటారు. ఇంకింతమంది అయితే నీ గురించి నువ్వే భలే చెప్పినావు బండ్లన్నా అని కామెంట్ రాసిండ్రు. ఏమైనా ఎల్లయ్యకి ఎద్దు లేదు, మల్లయ్యకు బండి లేదు, తెల్లారినాక బాడిగా కడదామని తెల్లం దాకా ముచ్చట్లు ఆడుకుంటారట. ఇట్లనే ఉంటాయి బండ్లన్న ముచ్చట్లు, ఎటు కోసెళ్ళవు అనుకుంటారు పబ్లిక్.